యేసు ప్రభుల వారు ఎక్కడుంటే అక్కడ ప్రత్యేకత. ఏ జీవితంలో ఉంటే ఆ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది కదండి. ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, ఆయన వెలుగు అని చెప్పాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరు యేసయ్య? లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీవిత విధానమును ఈ వెలుగు మనకు బయలుపరుస్తుంది. ఏమండి, మనం జీవించవలసిన విధానమును సరైన రీతిలో ఎలాగ జీవించాలని ఈ వెలుగు మనకు బయలుపరుస్తుంది, తెలియజేస్తుంది. ఏది సత్యమో ఏది అసత్యమో ఈ వెలుగు మనకు బయలుపరుస్తుంది. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఈ వెలుగు మనకు బయలుపరుస్తుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో వెలుగు మనకు బయలుపరుస్తుంది. ఎంత గొప్ప మేధావులు ఎవరైనా సరే వాస్తవాలు, సత్యము లేకుంటే అశాశ్వతము, శాశ్వతము ఏదండి వ్యత్యాసం తెలియాలంటే ఇక్కడికి వస్తేనే, ఏమండి, యేసయ్య దగ్గరికి వస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వెలుగు కాబట్టి. ఏమండి, ఆయన వెలుగు కాబట్టి. ఇప్పుడు చీకటిలో నడుస్తూ ఉన్నాడండి ఒక వ్యక్తి, చీకటిలో వెళ్తూ ఉన్నాడు అనుకోండి, ఎక్కడ గుంటుందో, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, ఎక్కడ పొదలున్నాయో తెలియదు కదా. అయితే అదే వెలుగు ఉంటే స్పష్టంగా ఎక్కడ గుంటుందో చూడగలము, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో చూడగలము, చక్కగా మనము వెళ్ళగలము. కాబట్టి జీవపు వెలుగు యేసు ప్రభుల వారు. అందుకు ఎవరి జీవితాల్లో ఆయన ఉంటే ఆ జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం.